నిలవబోతున్నాడు. నా తండ్రి మీ పక్షాన నిలవబోతున్నాడు. ప్రార్థన చేసుకోండి. నోరు విప్పండి, నోరు విప్పండి. ప్లీజ్ ప్లీజ్ దయచేసి అందరూ నోరు విప్పండి. ఆయన ఆశీర్వాదాలు మీ పైన కుమ్మరించబోతున్నాడు. ఆయన ఆశీర్వాదాలు మీ పైన నింపబోతున్నాడు. ఆయన ఆశీర్వాదం నీకు కావాలా? ఓర్పుతో కూర్చున్నావు ఇప్పటి వరకు, ఓర్పుతో కూర్చున్నావు ఇప్పటి వరకు, ఓర్పుతో కూర్చున్నావు ఇప్పటి వరకు, ఓర్పుతో కూర్చున్నావు ఇప్పటి వరకు. ఒక క్షణమైనా ఆయన వైపు చూడలేవా? సహోదరులారా, మీ మనసును విప్పండి, ఆయనతో మాట్లాడండి. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో చేర్చబడలేడు. నా తండ్రి చిత్తమే నెరవేర్చబడుతుంది. నీ వ్యాధులు బాధలు తీర్చేది ఆయనే, నీ సమస్యలు తొలగిపోయి చేసేది ఆయనే, నీ కన్నీటిని తుడిచేది ఆయనే, నీ అక్కరలు ఎరిగిన దేవుడు. ఆయన రెక్కలతో కప్పేది ఆయనే. నిన్ను సొలసిపోయినివ్వడు, నిన్ను అలసిపోయినివ్వడు, నిన్ను నీరసించిపోయినివ్వడు. పక్షిరాజు యవ్వనము వలె నూతన బలమును నీకు అనుగ్రహిస్తాడు, నూతన శక్తిని నీకు అనుగ్రహిస్తాడు, నూతన బలముతో నిన్ను నింపబోతున్నాడు. ఆయన కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుకుంటారు అని, ఆయన కొరకు ఎదురు చూచువారు నూతన శక్తిని పొందుకుంటారని ఆయన మాటలు ఆయన నోట నుండి వచ్చినటువంటి వాగ్దానం నిన్ను సెలవిస్తుంది. సహోదరులారా, గమనించండి. ఆయన నోట నుండి వచ్చినటువంటి ఏ మాటలు నిరర్థకము కాదు. స్తోత్రం. రెండు చేతులు పై ఆకాశం వైపు చాచు. నీ చేతులు ఆయనకి అందాలి. ఆయన చేతులు నీలో ఉండాలి. ఆయన చెయ్యి నీకు అందాలి. ఆయన చెయ్యి అంతెంత వరకు నువ్వు చాచాలి. ఆయన నీ చేతిని పట్టుకుంటాడు. నీ చేతిని పట్టుకునే దేవుడు. నీ చేతిని పట్టుకుంటాడు. ఆయన చేతులు కురసగా లేవు. నీ చేతులు కురసగా ఉన్నాయా? నీ చేతులు కురస కాదు. విననేరక యుండుడు కాని చెవులు మందంగా లేవు. ఆయన కృపా సత్య సంపూర్ణత కలిగినటువంటి దేవుడు, కనికరపూర్ణుడు, కరుణ సంపన్నుడు, మహిమ స్వరూపి, ఆత్మస్వరూపి, సత్యుడు, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త, ఆదరణకర్త. స్తోత్రం. పరిశుద్ధుడు. హల్లెలూయా. నువ్వు ఉచితంగా వెళ్ళడానికి వీలేదు. నిరర్థకం కాదు నీ ప్రార్థన, ఉచితంగా నిన్ను పంపించడు. ఉచితంగా